కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పార్టీ జిల్లా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామచంద్రరావు విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మంత్రులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఎక్కడా పొంతన లేదని దుయ్యబట్టారు. మద్దతు ధర లభించక రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు పడేటువంటి గోసావారి కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వము మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ముందు అధికారులను కలెక్టర్తో సహా వాళ్ళని పంపించి బలవంతంగా రైతుల దగ్గర ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు షిఫ్ట్ చేయటము, ఎంఎస్పి ధర ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చేయబట్టి వాళ్ళ ఒక ఏదైతే రైస్ మిల్లర్స్తోని వాళ్ళకు జరిగినటువంటి ఒక ఒప్పందంతో రైతులని బలవంతంగా తక్కువ ధరకు అమ్మించేటటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నిర్మాణం చేశారు. దురదృష్టం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు కూడా ఒకరికొకరికి వారు చెప్పే మాటలో పొంతం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు దయచేసి కొనుగోలు కేంద్రాల్లో మీరు సందర్శించి ధాన్యాలు మీరు కొనాలి. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లారీలు లేవు, బోరి బస్సాలు లేవు. నేను సొంతంగానే 3-4 కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాను. అక్కడ రైతులు చెప్పే ఒక విషయాలు వేరే ఉన్నాయి, కానీ ప్రభుత్వం ప్రకటించే మాటలు మాత్రం వేరే ఉన్నాయి. కాబట్టి వాస్తవాన్ని గ్రహించండి, వాస్తవాన్ని మాట్లాడండి, రైతుల్ని ఆదుకోండి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాను. రైతులు పడేటువంటి